వాంఖడే వేదికగా ముంబై ఢిల్లీ మధ్య జరిగిన 20వ ఐపీఎల్ మ్యాచ్లో ముంబై జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఎట్టకేలకు ఐపీఎల్ 2024 సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో బోణి కొట్టింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్ మెరుపులకు 20వ ఓవర్లో రోమారియో షెఫర్డ్ పెను విధ్వంసం తోడవడంతో ముంబై విజయకేతనం ఎగురవేసింది. నార్డ్స్ వేసిన 20వ ఓవర్లో షెఫర్డ్ ఏకంగా 32 పరుగులు రాబట్టి మొత్తం సినారియో చేంజ్ చేశాడు. ఇక ఢిల్లీ జట్టు తీసుకుంటున్న చెత్త నిర్ణయాలు చూసి అభిమానులు దండం పెట్టేస్తున్నారు. ఢిల్లీ జట్టు యాజమాన్యం కూడా చెత్త నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్సీబీకి పోటీ పడుతూ మరో ఆర్సీబీలా తయారవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్త్రాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోకుండా అస్త్ర సన్యాసం ఎలా చేయాలో ఈ రెండు జట్లకు బాగా తెలుసు. నిన్న మ్యాచ్లో ఆర్సీబీ తప్పులను చూశాం. ఇక ఈ రోజు మ్యాచ్లో ఢిల్లీ చేసిన తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషబ్ పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సూపర్ హిట్టింగ్ తో అదరగొడుతున్నాడు. ఇంత పెద్ద లక్ష్యాన్ని అప్పుడు అలాంటి బ్యాట్స్మెన్ కాకుండా అభిషేక్ పోరెల్ ను పంపిందే. పోరెల్ పూనకాలు తెప్పిస్తాడు అనుకుంటే వన్డే బ్యాటింగ్ ఆడి విసుగు తెప్పించి బీపీ పెంచాడు. టార్గెట్ రీచ్ అవ్వాలంటే వన్డే భారత్ స్పీడ్ లో ఆడాల్సిన పోరెల్ ప్యాసింజర్ స్పీడ్ తో 30కి పైగా బంతులు ఆడి ఢిల్లీ కొంప ముంచేశాడు. పంత్ని తర్వాత దించాలి అని అనుకున్నప్పుడు కనీసం అక్షర్ పటేల్ ను పోరెల్ స్థానంలో హిట్టింగ్ కు పంపించినా బాగుండేది. ఈ ఏడాది నార్డ్స్ బౌలింగ్ చాలా చెత్తగా ఉంది. తన స్థాయికి తగ్గ బౌలింగ్ చేయడం లేదు. అయినా కూడా అతడికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఇషాంత్ శర్మ కూడా ఘోరంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ బౌలింగ్ ఈ ఏడాది చాలా వీక్ గా కనపడుతోంది. ఇక ఢిల్లీ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో 19వ ఓవర్లో అక్షర్ పటేల్ సింగిల్ తీసి స్టబ్స్ కు స్ట్రైక్ ఇవ్వకుండా డబుల్ కోసం ప్రయత్నించి ఎందుకు రనౌట్ అయ్యాడో అంతుబట్టదు. చివరి ఓవర్లో లలిత్ యాదవ్ హార్డ్ హిట్టింగ్ చేస్తున్న స్టబ్స్ కు బ్యాటింగ్ ఇవ్వకుండా మొదటి బంతికే డబుల్ తీసి ఆ తర్వాత అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో స్టబ్స్ కు అసలు స్ట్రైక్ రాలేదు అంటే ఢిల్లీ ప్లానింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 4గింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ఢిల్లీ పాయింట్స్ టేబుల్లో 10వ స్థానానికి పడిపోగా ముంబై 8వ స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ 9వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఇక బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. ఇషాన్ కిషన్ ఆరంభంలో కొద్దిగా ఆచితూచి ఆడగా రోహిత్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎప్పట్లాగే తనదైన శైలిలో పవర్ ప్లేలో పవర్ఫుల్ షాట్స్ తో రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో ఢిల్లీకి కొద్దిసేపు ఊపిరి ఆడనివ్వలేదు. 27 బంతులు ఆడిన హిట్ మ్యాన్ 182 స్ట్రైక్ రేట్ తో 3 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 49 పరుగులు చేసి పవర్ ప్లేలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ముంబైకి అనవసరమైన స్టార్ట్ అందించాడు. ఇక తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ప్రతాపం చూపిస్తాడు అనుకుంటే 2 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై అభిమానులు పెట్టుకున్న అంచనాలన్నీ కూడా తలకిందులు అయ్యాయి. సూర్య అవుట్ అయ్యాక ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచుతూ పవర్ హిట్టింగ్ చేశాడు. ఇదే క్రమంలో ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 183 స్ట్రైక్ రేట్ తో 2 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. రోహిత్ శర్మని క్లీన్ బౌల్ చేసిన అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్ అండ్ బౌల్ తో ఇషాన్ కిషన్ అవుట్ చేయడం విశేషం. ఇక హార్దిక్ పాండ్యా ఇది టీ20 మ్యాచ్ అనే విషయం మరిచిపోయి వన్డే బ్యాటింగ్ ను తలపిస్తూ కేవలం 118 స్ట్రైక్ రేట్ తో 33 బంతులు ఆడి 39 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 క్రికెట్ కు అసలు ఏమాత్రం సరిపోని విధంగా బ్యాటింగ్ చేశాడు. ఒకప్పటి ఫియర్లెస్ హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు అని అభిమానులు కొద్దిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కూడా 5 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక సమయంలో ముంబై ఇండియన్స్ జట్టు 200 స్కోరు చేయడం కష్టం అనిపించింది. అటువంటి సమయంలో విదేశీ ఆటగాళ్లు టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఢిల్లీ బౌలర్లను దంచికొట్టారు. మొదటిగా టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 214 స్ట్రైక్ రేట్ తో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 45 పరుగులు చేశాడు. ఈ విధ్వంసాన్ని మరిచిపోకముందే నార్డ్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వెస్టిండీస్ ఆటగాడు రోమారియో షెఫర్డ్ 32 పరుగులు రాబట్టి పెను విధ్వంసం సృష్టించాడు. 10 బంతులు మాత్రమే ఆడిన షెఫర్డ్ 390 స్ట్రైక్ రేట్ తో 4 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 39 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అతడు ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేయగలిగింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి రోమారియో షెఫర్డ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వార్నర్ మునుపటిలా ఆడలేకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ. మరో ఓపెనర్ పృథ్వీ షా, వన్ డౌన్ బ్యాట్స్మెన్ అభిషేక్ పోరెల్ తో కలిసి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పృథ్వీ షా దూకుడుగా ఆడుతూ 40 బంతుల్లో 165 స్ట్రైక్ రేట్ తో 3 సిక్సర్లు, 8 బౌండరీల సాయంతో 66 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ
టార్గెట్ తో సంబంధం లేదు అన్నట్లు బ్యాటింగ్ చేశాడు. 31 బంతులు ఆడిన పోరెల్ 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిగతా ఢిల్లీ బ్యాట్స్మెన్లలో పంత్ 1 పరుగు, లలిత్ యాదవ్ 3 పరుగులు, కుషాగ్రా 0 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఒకవైపు ఢిల్లీ బ్యాట్స్మెన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ట్రిస్టన్ స్టబ్స్ ఒక్కడే 284 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 7 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 71 పరుగులు చేశాడు. స్టబ్స్ ఇంత అద్భుతంగా ఆడినా మిగతా జట్టు అంతా చేతులు ఎత్తేయడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది. 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.